నమస్కారం, రాజేష్ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. అన్నవరం బీసీ కాలనీలో వైస్ ఎంపీపీ దార వెంకటరమణ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వైస్ ఎంపీపీ దార వెంకటరమణ మాట్లాడుతూ ఆమెను భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్తగా పరిచయం చేస్తూ మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటాన్ని, జ్యోతిబా పూలెతో కలిసి స్థాపించిన పాఠశాలలు, పేదలు, అణచివేతకు గురైన వర్గాల కోసం ఆమె చేసిన సేవలను ప్రస్తావిస్తూ, అలాగే ఆమె జీవితం నుండి స్ఫూర్తి పొంది నేటి తరానికి సందేశం ఇవ్వాలి, ఆమెను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు ముత్యాలరావు, సరమరల మధుబాబు, రాయి శ్రీను, తాటిపాక శ్రీను, తాడి రాజు, పీతల వీరబాబు, ఇండిగపల్లి సత్యనారాయణ మరియు స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నడిచండి అంతే బాబు చెప్పలు కొట్టండి రా. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే. ఈరోజు భారతదేశ మొట్టమొదటి మహిళా టీచరు అయినటువంటి సావిత్రిబాయి పూలే పుట్టినరోజు అన్నవరం గ్రామంలో బీసీ కాలనీ నందు ప్రజల మధ్య చాలా చక్కగా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశంలో మరి సావిత్రిబాయి పూలే అంటే ఎవరు అంటే మరి 150 సంవత్సరాల క్రితం శూద్రులు, దళితులు, మహిళలు చదువుకోకూడదు అన్న సందర్భాల్లో ఈ భారతదేశంలో వీళ్ళందరికీ ఎటువంటి మనం ఏం చేయగలగాలంటే దీని అందరికీ సమాధానం విద్య అని చెప్పి మొట్టమొదటి చెప్పిన వ్యక్తి భారతదేశంలో సావిత్రిబాయి పూలే. మరి అలాగే ఇవాళ పూలే గారు భార్య కూడా ఇద్దరు కూడా బొంబాయిలో మరి స్కూల్ ఏర్పాటు చేసి దళితులకు, బీసీలకు, ఎస్సీలకు కూడా మరి స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలకి చదువు చెప్పిన సంగతి కూడా మనందరూ తెలిసిన విషయమే. మరి అలాగే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మరి వాళ్ళిద్దరిని కూడా మరి ఒక రాజ్యాంగం రాసిన భారతీయ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు మనం చూస్తున్నాం. అలాగే మరి ఈరోజు స్త్రీ ఇంటికే పరిమితం ఉన్న సందర్భాల్లో స్త్రీ బయటకు రావాలా, ఈ ప్రపంచంలో స్త్రీ అన్నిటిలో ముందుండాలని చెప్పిన వ్యక్తి ఈ భారతదేశంలో మరి సావిత్రిబాయి పూలే అని చెప్పిన కూడా మీకు ఇందులో మేము చెప్పగలుగుతున్నాం. మరి ఈరోజు ఇవాళ అన్నవరం గ్రామంలో ఎంతమంది సమక్షంలో ఆవిడ పుట్టినరోజు కార్యక్రమంలో చాలా చక్కగా నిర్వహించిన మరి అన్నవరం గ్రామ ప్రజలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.